ఇందులోడు అందరికీ ఇది వచ్చేసి ఫ్రెండ్ వాళ్ళ డాగ్ అనమాట. పేరు వచ్చేసి రాకీ. ఈరోజైతే ఈ చుట్టుపక్కల ఉన్న ఫార్మ్స్ అయితే విజిట్ చేయడానికి వచ్చాం. ఇది వచ్చేసి వాటర్ మెలాన్ ఫామ్ అనమాట, పుచ్చకాయల తోట అనమాట. చూడొచ్చు. అండ్ అలాగే ఇక్కడ ఒక ఫేమస్ ప్లేస్ ఉంటే ఫ్రెండ్స్ అయితే అక్కడికి వెళ్దామని చెప్పి అన్నారు. సో అక్కడికైతే బయలుదేరామన్నమాట. దారిలో మీరు చూడొచ్చు ఇక్కడైతే చాలా మౌంటైన్స్ అయితే ఉన్నాయి, చాలా పెద్ద పెద్ద మౌంటైన్స్. మార్నింగ్ స్టార్ట్ అయ్యామన్నమాట. సన్ కూడా అప్పుడే వస్తుంది పైకి. మార్నింగ్ ఆ సన్ రైజ్కి మౌంటైన్ అయితే చాలా బ్యూటిఫుల్గా షైన్ అయితే అవుతుంది అనమాట. ఫైనల్గా లొకేషన్కి అయితే రీచ్ అయిపోయామన్నమాట. ఇక్కడ వచ్చేసి రైనీ సీజన్లో అయితే వాటర్ ఫాల్స్ అనేది వస్తుందన్నమాట. అక్కడ చాలా పెద్ద వాటర్ ఫాల్ అయితే రైనీ సీజన్లో ఫామ్ అవుతుంది. కొండ పైన పడే వాటర్ మొత్తం ఆ యొక్క అంచు నుంచి అలా కిందకి వస్తాయన్నమాట. మీరు చూడొచ్చు అక్కడ బ్లాక్గా ఉంది, వాటర్ ప్రవహించిన జాడలు మీరు చూడొచ్చు. రైనీ సీజన్లో అయితే అది చాలా పెద్ద వాటర్ ఫాల్ కింద అవుద్దంటే ఈ ప్రాంతంలోనే. అండ్ నెక్స్ట్ ఇంకో మౌంటైన్కి వెళ్దామని చెప్పని స్టార్ట్ అయితే అయ్యామన్నమాట. ఈ మౌంటైన్ మీదకి మనం వెళ్ళబోతున్నాం అన్నమాట. ఆ యొక్క మౌంటైన్ టాప్లోకి వెళ్ళబోతున్నాం. మధ్యలో అయితే బుద్ధుడి విగ్రహం అయితే కొత్తగా చెక్కుతున్నారంట అక్కడ ఉన్న స్టోన్ మీద. అండ్ ఇక్కడ వచ్చేసి ఎవరైతే కొండ ఎక్కలేరో వాళ్ళని తీసుకెళ్ళడానికి మనుషులు కూడా ఉన్నారు. కాకపోతే కేజీకి 70 రూపాయలు అనమాట. అండ్ పైకి వెళ్ళే ముందు బ్రేక్ఫాస్ట్ అయితే చేసాం. కానీ సంగతి ఏంటంటే అక్కడ విగ్రహం కట్టబడుతుంది కాబట్టి చెప్పులతో కొండపైకి వెళ్ళకూడదంట. ఈ యొక్క సమ్మర్ సీజన్లో అది కూడా ఎంత హీట్లో వితౌట్ స్లిప్పర్స్తో పైకి ఎక్కాలంటే అది మామూలు విషయం కాదు. అండ్ మేమైతే అక్కడ విగ్రహం కాకుండా పైకి వెళ్దాం అనుకుంటున్నాం. కానీ అక్కడ వాచ్మెన్స్ వాళ్ళు అయితే అలౌ చేయలేదు విత్ స్లిప్పర్స్తో. కాబట్టి మేమైతే లోకల్లో మార్కెట్ ఉంటే మండే మార్కెట్కి అయితే వచ్చాం. ఫ్రెండ్స్ అయితే ఇక్కడ అన్ని రకాల వెరైటీలు దొరుకుతాయని చెప్పేసి అని అన్నారు. వీళ్ళకైతే ఈ ప్రాంతంలో ఇదే ఓపెన్ డోర్ డీమార్ట్ అనమాట. అన్ని రకాల వస్తువులు అయితే ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. షాంపూలే కానీ, పౌడర్స్ కానీ, డైలీ వాడే వస్తువులే కానీ అన్ని రకాలు అనమాట. గాజులే కానీ మీరు చూడొచ్చు వీడియోలో ఏమేమి వస్తువులు అయితే ఇక్కడ లభిస్తున్నాయో. ఓపెన్ డీమార్ట్ అనమాట ఇదైతే. ఇక్కడైతే అన్ని రకాలు అయితే మీకు లభిస్తాయి. ఫ్రూట్సే కానీ, వెజిటేబుల్సే కానీ, అలాగే సోప్స్, ఆల్ ద థింగ్స్ యూ విల్ గెట్ హియర్. మసాలాలు కానీ, ఎవ్రీథింగ్, డ్రై ఫిష్, డ్రై ప్రాన్స్, ఆల్. ఈ యొక్క ట్రైబల్ ఏరియాలో ఇదైతే ఒక మినీ డీమార్ట్ అనమాట ఇక్కడ ఉన్న ట్రైబల్స్ అందరికీ. నేను ఇక్కడ వచ్చేసి స్పెషల్ స్నాక్స్ అయితే ట్రై చేసామన్నమాట. కొన్ని అయితే సాఫ్ట్ కొన్ని టేస్ట్ అయితే బాగుంది. ఇది వచ్చేసి సమోసా, కాకపోతే రౌండ్ స్టఫింగ్ కింద చేసి ఫ్రై చేశారనమాట. సమోసాని టేస్ట్ అయితే సమోసాలోనే ఉంది, కాకపోతే గుండ్రపడంగా చేశారనమాట రౌండ్. అండ్ ఇది వచ్చేసి మన వైపు బెల్లం కొమ్ములు అంటారు చూసారా, అదేనమాట. కాకపోతే ఇదైతే ఎర్రగా అయితే ఉంది. అండ్ ఇది వచ్చేసి నాకు పేరైతే తెలియదు, కానీ మా గుజరాత్ ఫ్రెండ్ అయితే ప్రతిసారి హాలిడేస్కి ఇంటికి వెళ్ళినప్పుడు అయితే తీసుకొస్తాడు ఈ ఐటెం అయితే. ఇదైతే టేస్ట్ అయితే నాకు చాలా నచ్చింది, చాలా బాగుంటుంది కూడా. నా ఫేవరెట్ థింగ్ అనమాట గుజరాత్ ఫుడ్స్లో అది.
ఇక్కడ వచ్చేసి కూల్ డ్రింక్ అయితే టేస్ట్ చేసాను. సమ్మర్ కాబట్టి హీట్ అయితే మామూలుగా లేదు. చూడొచ్చు ఇక్కడ బ్రాస్లెట్స్ కానీ చైన్స్ కానీ ఎవ్రీథింగ్ ఇస్ అవైలబుల్ హియర్. ఇట్స్ లైక్ అవుట్డోర్ డిమార్ట్ ఓన్లీ, ఓపెన్ డిమార్ట్. ఈవెన్ లైట్స్ ఆల్సో, ఎవ్రీథింగ్, కుకింగ్ ఐటమ్స్, కుకింగ్ డిషెస్, క్లోత్స్. అండ్ ఇక్కడ రోమింగ్ అవగానే మా ఫ్రెండ్ వాళ్ళ ఫార్మ్స్కి అయితే వచ్చామన్నమాట. ఇది వచ్చేసి ఆనియన్ ఫామ్ అనమాట. మీరు చూడొచ్చు మొత్తం ఇదంతా ఆనియన్ ఫార్మింగ్ అని అనమాట. చూడొచ్చు ఆనియన్ కరెక్ట్ సైజులో అయితే ఉంది. క్రాప్ వచ్చేసి ఇదైతే సీజన్ అనమాట. ఆనియన్స్ని అయితే తీసి ఇలా సపరేట్ చేస్తారనమాట. అవి చూసినట్టయితే పెద్ద ఆనియన్స్, ఇటు పక్కకి వచ్చేసి చిన్న ఆనియన్స్ అనమాట. గ్రైండింగ్ చేసి అయితే మార్కెట్కి పంపుతారనమాట. చూడొచ్చు ఇన్ని ఆనియన్స్ అయితే ఉన్నాయి, ఇన్ని ఉల్లిపాయలు. ఇక్కడైతే ఫ్యామిలీ మొత్తం చేస్తున్నారు అనమాట. అండ్ ఇది వచ్చేసి కొన్ని ఆనియన్స్ని అయితే అలాగే వదిలేస్తారనమాట, ఆనియన్స్ మొక్కల్ని. అవి ఫ్లవర్ వచ్చి ఆ ఫ్లవర్లో విత్తనాలు ఉంటాయి అన్నమాట. చూడొచ్చు డ్రై చేసిన సీడ్స్ అనమాట. వీటిని వాళ్ళు సేకరించి ఇక్కడ చల్లుతారనమాట. అలాగే మనం వరిని ఎలా చేస్తామో అన్నీ ఒక చోటన వేసిన తర్వాత తీసి సపరేట్ దూరంగా నాటుతాము. సేమ్ అలాగే వీళ్ళు కూడా ఆనియన్స్ని అయితే అలాగే దూరంగా నాటుతారనమాట. అండ్ ఇవి వచ్చేసి బెర్రీస్కి సంబంధించింది అనమాట, బ్లాక్ బెర్రీస్. అంటే ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి, కానీ మన సైడ్ మార్కెట్లో హాఫ్ కిలో వచ్చి 150 ఎంతో ఉంటుంది అనమాట ప్రైజు. ఇక్కడ వచ్చేసి ఇంటికి వచ్చి ఒక ట్రీ అయితే ఉందన్నమాట. ఇందులో అయితే సి విటమిన్ అయితే పుష్కలంగా ఉంటుందన్నమాట. టేస్ట్ అయితే చాలా స్వీట్గా అయితే ఉంది. చూడొచ్చు కలర్ అయితే ఎలా అయిందో. అండ్ పనసకాయ చెట్టు అనమాట. అండ్ ఇది వచ్చేసి కొండ ప్రాంతంలో దొరికే ఫ్రూట్ అనమాట. ఎప్పుడు టేస్ట్ చేయాలి, ఫ్రెండ్ అయితే టేస్ట్ చేయమని ఇచ్చాడు. టేస్ట్ అయితే చాలా డిఫరెంట్గా ఉంది, స్వీట్గా అయితే ఉంది, చాలా బాగుంది. ఎప్పుడు ఇలాంటి టేస్ట్ అయితే నేను టేస్ట్ చేయలేదు. టేస్ట్ వచ్చేసి స్వీట్గా ఉంది, వెరైటీగా ఉంది. గ్రీన్ ఆటిల్తో అయితే వీళ్ళు చట్నీ చేస్తారనమాట. అండ్ ఇవి వచ్చేసి వెల్లుల్లిపాయలు అనమాట. సీజన్ అయితే అయిపోయింది, ఎలా కలెక్ట్ చేశారో అదైతే చూడలేదు. అదైతే వెల్లుల్లిపాయలు కలెక్ట్ చేసిన తర్వాత ఇంట్లో అయితే అలా పెడతారు. అండ్ తర్వాత ఫ్రెండ్ ఫామ్ అయితే మొత్తం చూపెట్టుకున్నాడు అనమాట. నెక్స్ట్ వచ్చేసి అది వచ్చేసి కొత్తిమీర ఫామ్ అనమాట. మీరు చూడొచ్చు అంత కనపడేది పైన కొత్తిమీర అనమాట. అండ్ ఇది వచ్చేసి చిక్కుడుకాయ అనమాట. అండ్ ఇక్కడ చిక్కుడుకాయ వచ్చేసి కొద్దిగా డిఫరెంట్ షేప్లో ఉంది. ఇదంతా మొత్తం అంతా చిక్కుడుకాయ తోట అనమాట. ఇప్పుడిప్పుడే చిక్కుడుకాయ అయితే దిగుతుంది. అండ్ ఇంకో సైడ్కి వచ్చేసి వంకాయల తోట అనమాట. అండ్ ఈ వంకాయల తోట మధ్యలోనే మళ్ళీ వాటర్ మెలన్ కూడా ఉంది. ఇక్కడ మీరు చూడొచ్చు మొత్తం వంకాయల తోట అనమాట. అండ్ ఇది వచ్చేసి రైస్ వరి పంట. మీరు చూడొచ్చు ఇక్కడ క్యారెట్ ఫామ్ కూడా అయితే ఉంది. క్యారెట్ ఫామ్ ఫ్రెండ్ వాళ్ళది. సేమ్ అలాగే ఆనియన్స్ సీడ్స్ అయితే ఎలా సేకరిస్తారో ఫ్లవర్ నుంచి, దీన్ని కూడా అలాగే ఫ్లవర్ నుంచి సీడ్స్ అయితే సేకరిస్తారు అనమాట. మీరు చూడొచ్చు ఫ్రెష్ క్యారెట్స్ అనమాట. ఫ్రెండ్ అయితే తీస్తున్నారు టేస్ట్ చేద్దామని చెప్పని. నేను కూడా ట్రై చేశాను అనమాట తీద్దామని చెప్పి. నాకైతే అంత ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి చాలా టైం అయితే తీసుకుంది ఒక్క క్యారెట్ రావడానికి. బోర్వెల్ అనమాట. సమ్మర్లో పంటకి నీళ్ళకైతే దీన్నే ఉపయోగిస్తారనమాట, ఈ వాటర్ని. మీరు చూడొచ్చు అక్కడ బ్లాక్లో కిందే మోటార్ ఉంటుంది అనమాట. వీళ్ళకి నూతిలోకి మోటార్ ఉంటుందన్నమాట. వాటర్ ప్రూఫ్ మోటార్ అంటే మరి అది కింద నుంచి వాటర్ని అయితే పైకి పంపుతుంది. క్యారెట్ టేస్ట్ వచ్చేసి చాలా బాగుందన్నమాట. ఫ్రెష్గా స్వీట్గా చాలా టేస్టీగా ఉందన్నమాట క్యారెట్స్ అయితే ఇక్కడ. అండ్ ఆ యొక్క క్యారెట్స్ మొక్కలను తీసిన తర్వాత అయితే నెక్కలకి తీసారనమాట.
ఇవి అయితే మన ప్లేస్లో కూడా చూసాను నేను. వీటి పేరు అయితే నాకు తెలీదు, మీకు తెలిసి ఉంటే కామెంట్ అయితే చేయండి. టేస్ట్ వచ్చేసి వెరీ స్వీట్గా ఉందన్నమాట. ఇది కూడా చాలా బాగుంది. అండ్ వెల్లుల్లిపాయలు మీరు చూడొచ్చు ఇక్కడ. ఆ యొక్క ఫ్రూట్స్ స్వీట్నెస్ ఇంకా నా హ్యాండ్లో ఉండడం వల్ల అయితే మొత్తం క్లీన్ అయితే చేస్తుంది అనమాట. ఈ రోజుకి వచ్చేసి వీడియో ఇక్కడ అనమాట. అందరికీ ప్రైస్లు.